బీసీల విషయంలో అధికార కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు సాధ్యమేనా? 50% మించి రిజర్వేషన్లు దాటరాదన్న సుప్రీం ఆదేశాల సంగతి ఏమిటి? ఉన్న చట్టాలను ఆదేశించిన సుప్రీం తీర్పులను పరిగణలోకి తీసుకుంటే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా? ఏదేమైనా సరే తన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలతో సీఎం రేవంత్ రెడ్డి బీసీల విషయంలో పట్టుదలగా ఉన్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. స్థానిక సంస్థల పాలక మండలి గడువు 2024 జనవరి 30తో ముగిసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసినా కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేసిందంటూ నల్లగొండ, నిర్మల్, జనగామ, కరీంనగర్ జిల్లాలకు చెందిన మాజీ సర్పంచులు దాఖలు చేసినటువంటి 6 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జూన్ 25న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. పనిలో పనిగా 30 రోజుల్లోగా వార్డుల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమయ్యింది. స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్ విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన వేళ ఆ రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలని రేవంత్ సర్కార్ తెగ హైరాణ పడుతోందట. బీసీలకు 42% రిజర్వేషన్లపై అధికార పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తుందా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నటువంటి వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇచ్చిన హామీ మేరకు చెప్పిన మాట ప్రకారం బీసీల విషయంలో సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ తరఫున 42% సీట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీలో పెండింగ్లో ఉంది. తమిళనాడుకు కల్పించినట్లే తమ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి తమకు రక్షణ కల్పించాలంటూ రేవంత్ సర్కార్ కేంద్రాన్ని కోరుతోంది. కానీ ఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. మరొకవైపు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించరాదనే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ముందు 3 ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మొదటిది, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లులను 3 నెలల్లోగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరి మరికొద్ది రోజుల్లో 3 నెలలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో గడువు పూర్తయ్యే వరకు వేచి చూసి అప్పటికీ రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే సుప్రీంకోర్టు మెట్లెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక రెండో ప్రత్యామ్నాయం, లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇవ్వడం. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తే మొత్తం రిజర్వేషన్లు 70% చేరే అవకాశం ఉంది. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% దాటరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా రద్దు చేసింది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడాన్ని ప్రభుత్వం 3వ ఆప్షన్గా పెట్టుకున్నట్లుగా సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్లే చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా సంకేతాలు ఇచ్చారట. స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు ఎలాగూ చట్టబద్ధంగానే వస్తాయని, మిగిలిన 20% సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లుగా సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మిగిలిన 50% స్థానాల్లో 20% టికెట్లను పార్టీ పరంగా బీసీలకు కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లుగా గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అంటే సర్పంచ్ అభ్యర్థులకు అధికారికంగా పార్టీ టికెట్ల కేటాయింపు ఉండదు. కానీ అనధికారికంగా గ్రామాల్లో పార్టీ తరఫున 22% మంది బీసీ అభ్యర్థులను నిలపాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం 22% రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తూనే మిగిలిన 20% స్థానాల్లో బీసీలకు టికెట్లివ్వడంతో పాటు ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్ల ఎంపికలోనూ ధామాషా పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలివ్వడంతో గ్రామాల వారీగా ఆశావహుల లిస్టు కూడా రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలో 12,848 పంచాయతీలు, 70 మండలాలు ఉన్నాయి. 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో 100% రిజర్వేషన్లు ఎస్టీలకే కేటాయిస్తారు. నాన్ ఏజెన్సీ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుకు అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రాతిపదికన తీసుకోబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 22% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసింది. జిల్లాల వారీగా రిజర్వేషన్ల ఖరారు చేసేటప్పుడు ఇందులో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయగా బీసీలకు పంచాయతీల్లో 22.78%, మండల పరిషత్తులలో 18.77%, జిల్లా పరిషత్తులలో 17.11% రిజర్వేషన్లు దక్కాయి. మరి ఈసారి కూడా ఇంచుమించు ఆ స్థాయిలోనే సీట్లు దక్కబోతుండగా పార్టీ పరంగా కేటాయించే సీట్లు అదనం కాబోతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.